హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే, మేము సమ్మర్ హాలిడేస్ కి ఊరు వచ్చామండి. మా అమ్మ వాళ్ళ ఊరు. కానీ మా పిల్లలు అయితే వర్షంలో ఆడుకుంటానంటే ప్రతి రోజు వర్షమే వస్తుందండి. గాలి దుమ్ములు బాగా వస్తున్నాయండి. ఇక్కడైతే స్తంభాలు తీగలు అన్ని ఉన్నాయి కాబట్టి అందుకే వద్దంటున్నా. ఇక ఒక రోజు అయితే ఫుల్ వర్షం వస్తుందండి. మా చిన్న పాప అయితే ఆడుకుంటా అని చెప్పింది. అయితే నేనేం చేశానంటే తల దడవకుండా కవర్ కట్టానండి. కడితే మా చిన్న పాప అయితే వర్షంలోకి అయితే వెళ్ళింది. చూడండి అగో ఎలా ఆడుకుంటుందో. ఆమెకైతే బాగా సరదా అనిపిస్తదండి వర్షం వస్తే. ఎందుకనంటే మేము సిటీలో ఉంటాం కాబట్టి అసలు బయటకు వెళ్ళాం కాబట్టి వర్షం వచ్చినా గానీ ఆమెకు ఎప్పుడైనా గానీ బయటకెళ్ళాలా, బాగా వర్షంలో ఆడుకోవాలని కోరిక ఉంటదంట. నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటది, ఒక్కసారైనా బయటకెళ్ళి వర్షంలో ఆడుకుంటా అని. కాబట్టి సర్లే అని మా అమ్మ అయితే ఏమన్నదంటే, సర్లే వచ్చే సీజన్ కాదు వర్షాలు అసలు అన్నది. సమ్మర్ లో వర్షాలు బాగా ఆడుకుంటుందండి వర్షంలో అయితే తడుచుకుంటూ. అటు ఇటు డాన్స్ వేస్తా ఉంది. చూడండి ఎట్లా ఎగురుతుందో. మా ఇంట్లో అయితే మట్టి ఉండదండి, మొత్తం బండలే. కాబట్టి ఆమె వెళ్ళింది ఆడుకోవటానికి. నేను వాటర్ వెళ్ళట్లేదని నేనేమో అటు ఇటు గొడిగేసుకొని తిరుగుతుంటే ఆ పిల్ల నాతో పాటైతే అటు ఇటు తిరుగుతుంది. వాళ్ళ అక్కని ఆడుకోమంటే వర్షంలో నేనైతే ఆడను అని చెప్పింది. పెద్ద పాపకైతే భయం అండి వర్షంలో ఆడుకోవాలి అని అంటే. సర్లే అని నేనైతే చిన్న పాపను ఆడుకోమంటే మస్తుగా ఆడుకుంటుంది అండి. బాగా ఎంజాయ్ చేసింది చిన్న పాప అయితే వర్షంలో. డాన్స్ మాత్రం మామూలుగా కాదండి. వర్షం సినిమాలో త్రిష ఎట్లేస్తదండి, ఎన్నాళ్ళకు గుర్తొచ్చావే వాన, అగో అట్లా ఎగురుతుందండి. షార్ట్ వీడియో కూడా ఉంది చిన్న పాపది, చూడండి షార్ట్ వీడియో. ఇంకా షార్ట్ వీడియోలో అయితే బాగా ఎగురుతుందండి ఫుల్గా. మా సిస్టర్ ని రమ్మని పిలుస్తుంది. మా సిస్టర్ అయితే రానంటుంది. నేనేంటి అని అంటే బండల పైన వాటర్ ఆగిందండి, ఫుల్గా వాటర్ ఆగితే నేనైతే వాటర్ పోవటానికి ఊడుస్తున్నా. కానీ చిన్న పాప అయితే ఇంకా బాగా దడిసింది. ఇక వెళ్ళమంటే అసలు వెళ్ళట్లేదు. ఆ బండల పైన అటు ఇటు ఉరుకుతుంది. మాకేం భయం అవుతుందండి కింద పడుతుందని. గాలి ఫుల్గా వస్తుంది, రాళ్ల వర్షం అంటారు కండి, అగో అలాంటి వర్షము. మాకైతే చుట్టూ పారి గోడ ఉంటదండి, ఫుల్ వాటర్ వచ్చినా లేగని అగో ఆ గోడలకున్న హోల్స్ నుంచి వెళ్ళాలి కాబట్టి అవి ఫుల్గా నిండిపోయాయండి. అక్కడ గిన్నెలు గిట్ట బట్టలు గిట్ట ఉతుక్కునే కాడ. అందుకోసం ఈ చెట్టు చూసారండి, విరజాజి చెట్టు, మస్తు పూలు వెళ్తున్నాయండి. మాకైతే విరజాజి చెట్టుకు విరజాజి పువ్వు మర్చిపోయి ఒక్కటైనా కొయ్యకోకుంటుంటే నైట్ పడుకున్నప్పుడైతే అండి ఫుల్లుగా స్మెల్ వస్తుంది. విరజాజి పూలు ఎంత మందికి అయితే ఇష్టమో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకనంటే విరజాజి పువ్వు వచ్చినంత వాసన మల్లె పువ్వు కూడా రాదండి. అసలు గుమ్మ గుమ్మలు ఆడిపోయింది. మాకైతే రోజుకైతే అండి ఎంత లేదన్నా 150 160 పూల దాకా వెళ్తున్నాయి. అవి రోజు చిన్న పాపకు పెద్ద పాపకు నేనైతే కట్టి పెడతాను. అలాగే మా అమ్మ అయితే పూల చెట్లు అయితే వేసింది, కనకంబరాలు గిట్ట, కనకంబరాలు, చామంతి పూలు, అవన్నీ లిల్లీ పూల చెట్లు కూడా ఉన్నాయండి మా ఇంట్లో. లిల్లీ పూలు కూడా పూస్తాయి, కానీ అన్నిటికంటే ఎక్కువ అయితే విరజాజి పూలు పూస్తాయి. నేను ఎప్పుడో పెళ్లి కానప్పుడు చిన్న మొక్కేసానండి, అది మాత్రం ఇప్పటి వరకైతే అసలు మస్తుగా ఎదిగిపోయింది. చాలా వరకు మేకలు తిన్నాయి, లేకపోతే పెద్దగా అయిపోయేది. మేకలు తిని తిని అగో అలా వదిలేసాయి. తర్వాత మేమైతే ఇలా బండలు వేసేటప్పుడు ఫస్ట్ అయితే అక్కడ బండ పడుతుంది చూడండి, ఆ బండ దగ్గర ఉండేది ఆ చెట్టు అయితే. మేమైతే ఇలా చేపించాము. ఇక్కడ అదే కళాపేయటానికి పేడ దొరకదండి, అందుకోసమే ఇట్లా బండలు వేపించినప్పుడు చెట్టు తీసి ఇటేసాం. ఒక మా సిస్టర్ వచ్చింది ఇప్పుడు, ఆమె కూడా తడతా అని చెప్పింది. మా పిల్ల అయితే పిలిచిందండి, చిన్న పిల్ల మా చెల్లిని. ఆమె కూడా తడద్దాము అని అనగానే ఇక వచ్చింది. ఇక చూడండి వాళ్ళిద్దరు అయితే అండి ఎట్లా వాటర్ పోసుకుంటున్నారని అంటే మామూలుగా కాదు వాటర్ పోసుకునేది వాళ్ళిద్దరు. అటు ఇటు ఉరుకుతుంది చిన్న పాప. ఇప్పుడు చూడండి మా సిస్టర్ చూడు, చిన్న పాపకు వాటర్ వేస్తుంది, నేనేమో వద్దు అంటున్నాను. నాకు వర్షంలో తడవాలంటే చాలా భయం అండి, అందుకోసమే నేనైతే ఎక్కువైతే అసలు వర్షంలో తడవను. అవి వాటర్ వెళ్ళట్లేదు చూడండి ఎలా వేసుకొని
ఆమె వాటర్ వేస్తే ఈమె చూస్తున్నాను. ఆగిద్దండి, ఇగో అస్సలు ఇక్కడైతే ఆగదు. అసలు వాటర్ వెళ్ళట్లేదండి అసలు నేను లోటా అటువైపు. లోటాతోని అయితే పోయి మరీ అని సబ్బు చెప్తున్నాను మా కొట్టకపోయిందండి పిల్లకు. ఒకటే ఆ ఊర్లో అమ్మాయికేమో నుంచెళ్ళి. ఈమెకేమో పెద్ద ఆ సబ్బు చేతులుగా అండి, కోసమైతే వాటర్ ఎక్కువ నేనెళ్ళాను. వస్తున్నాయి. అగో అంట్లు చిన్న తోముతా అని పాపకేమో చిన్న వచ్చింది. చేతులుగా వాటర్ వేయలేక ఉరుకుతా తోమాలకండి ఉంది. అంట్లు అగో నేనైతే తోముకోకుండా ఇప్పుడైతే చిన్న లోటా పిల్లలతో ఇచ్చానండి. నాటేంటి. అగో అగో చూడండి చిన్న పిల్ల లోటాతో బిన ఎలా వాటర్ వాటర్ ఏస్తూ వేస్తుందో. ఉంది. మా చిన్నపిల్ల సిస్టర్ అయితే బిన మరీ చాలండి. మస్తు అవును చాలండి, అసలు చాలా లెక్క చాలు. కూడా అక్కడ చెయ్యదు. వాటర్ ఆగుతాయండి, ఎందుకనంటే డౌన్ ఉంది అక్కడ. మొత్తం వాటర్ వచ్చేసి అక్కడ ఆగుతాయి. అగో అక్కడ నుంచి వాటర్ తీస్తుంది, తీసి అగో అంబినేస్తుంది చూడండి. ఇది కలికాలం అండి, కలికాలం. ఈ రోజులు మా చెల్లి తట్టుకోలేక రికాబ్ తీసుకొచ్చిందండి. ఒక రికాబ్ తీసుకొచ్చి అంబిని వాటర్ పోస్తుంటే అగో చూడండి అగో ఎలా డాన్స్ చేస్తుందో. భలే కామెడీ చేసిర్రండి. ఈ వర్షానికి అయితే బాగా ఎంజాయ్ చేశారు. చిన్న పాప అయితే మాత్రం ఆడ గీకుతుందండి లోటా పెట్టి. ఆ వాటర్ అంతా గీకి అగో అంబిన పోస్తుంది. మా చెల్లెమో వాటర్లో ఆడుకోవాలని వచ్చేసరికి వర్షం ఏం చేసింది తెలుసా అండి, అంతసేపు ఫుల్ వర్షం వస్తుంది, రావచ్చు కదా, రాకోకుండా అమ్మో తడితే చలి పెడుతుంది అనుకుంది. చిన్న పాప ఆడే ఆటకు మస్తు ఎంజాయ్ చేస్తుంది, నేను కూడా ఎంజాయ్ చేద్దామని వచ్చింది. రాగానే ఆమె వచ్చిన ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలకు ఏంటి అని అంటే వర్షం తగ్గిందండి. ఏమంటుందనంటే, నేను ఎందుకు వచ్చానో ఏమో, అసలు నేను కాసేపు ఆడుకుందామని వస్తే వర్షం తగ్గింది, ఫుల్ కొడితే బాగు వర్షం అని అప్పుడు అంటుంది. అంతేనండి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తదండి అన్నట్టు నేను అదే సామెత వేసానండి. చేతులు కాలిపోయాయి, తర్వాత నువ్వు ఆకులు పట్టుకుంటే ఏమొస్తది అని చెప్తే మా ఇంట్లో మా అమ్మ, మా ఆయన, మా పెద్ద పాప అందరు నవ్వారండి. అదే అంటారు, ఏదైనా లేగని చేయి జారిపోయినాక ఆలోచించుతామని. వర్షం పుల్లుగొచ్చేటప్పుడు ఆడుకోకుండా వర్షం తగ్గినాక పోయి ఆట ఆడదాం అంటే ఎట్లుంటది. చిన్న పాప అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసింది.